రావణ విరచిత శివతాండవ స్తోత్రంలో ద్వాదశ శ్లోకం. దృషద్వచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్గరిష్టరత్తలోష్టయో సుహృద్విపక్ష పక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రియో సమప్రవర్తయన్మనం కదా సదాశివం భజామ్యహం. కదా సదాశివం భజామ్యహం. ఎప్పుడూ నేను శివుణ్ణి భజించే విధంగా ఎప్పుడుంటానో. ఎలాంటి శివుణ్ణి అంటే సమప్రవర్తయన్మనం, మనస్సులో ఎప్పుడూ అన్నింటినీ సమానంగా చూసేటటువంటి శివుడిని. వేటిని సమానంగా చూస్తాడు అంటే దృషద్వ చిత్ర తల్పయోర్, దృషద్వ బండరాయిని, కటిక నేలని, చిత్ర తల్పయోర్ హంసతూలికా తల్పములను రెండింటినీ ఒకేలాగా చూస్తాడు. భుజంగ మౌక్తిక సృజోర్, పాములను ముత్యాల హారాన్ని ఒకేలాగా చూస్తాడు. గరిష్ట రత్న లోష్టయో, ఉత్కృష్టమైనటువంటి రత్నములను, లోష్టయో మట్టిని ఒకేలా చూస్తాడు. సుహృత్ విపక్ష పక్షయో, మనవారిని తనవారిని, విపక్ష శత్రువుల్ని కూడా ఒకేలా చూస్తాడు. తృణారవింద చక్షుషో, గడ్డి పరకను, అరవింద చక్షుషో కలువ కంటిని కూడా ఒకేలా చూస్తాడు. ప్రజామహి మహేంద్రయో, ప్రజామహి సాధారణమైన